ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం గులాబీ నేతల్లో జోష్ నింపుతోంది. స్వయంగా పార్టీ అధినేత కూతురు కల్వకుంట్ల కవితను అరెస్టు కావడం గులాబీ నేతలకు ఆత్మరక్షణలో పడేసింది. దాదాపు 6 నెలలకు కవితకు బెయిల్ దక్కడం పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. కవితకు బెయిల్ దక్కడం కూడా ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్ష పార్టీగా మారిన గులాబీ పార్టీకి కల్వకుంట్ల కవిత వ్యవహారం ఆత్మరక్షణలో వేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని ఈడీ, సీబీఐలు వేర్వేరుగా దర్యాప్తు చేపట్టి కేసులు నమోదు చేశాయి. మార్చి 15న కవిత నివాసం నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లారు. ఈ ప్రభావం పార్టీ నేతలపై తీవ్రంగా కనిపించింది. స్వయంగా అధినేత కూతుర్నే అరెస్ట్ చేసే వరకు పరిస్థితులు మారడంతో గులాబీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఈ కారణంగా పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి పార్లమెంట్ ఎన్నికల నాటికే బీజేపీలో చేరారు. మరికొంతమంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం పార్టీకి జై కొట్టారు. ఇక కవిత అరెస్ట్ తర్వాత పార్టీ ఎదుర్కొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడింది. ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను పార్టీ నేతలు ఎత్తిచూపుతున్నా అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. పార్టీ అంతర్గత సమావేశాల్లో కవిత అరెస్టుపై తన మనసులో ఉన్న మాటను వెలిబుచ్చారు. ఇక కూతురు కవిత బెయిల్పై బయటకు రావడంతో కేసీఆర్ అసలు రాజకీయం మొదలు పెడతారన్న చర్చ మొదలైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టేందుకు కేసీఆర్ ఎలాంటి వ్యూహాలను తెరపైకి తెస్తారన్నది ఆసక్తి రేపుతున్నటువంటి అంశంగా మారింది. రాబోయే దినాల్లో కూడా ట్రయల్ పూర్తి అయిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నాం. మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాం. కవిత గారు కడిన ముత్యంగా బయటకు వస్తారని, అదేవిధంగా ఈ రోజు వచ్చారు. రేపు అన్ని విధాల సత్యం ఎప్పటికీ నిలుస్తుందనేది కూడా ఈ రోజు చాలా సంతోషంగా, ధైర్యంగా మేమందరం కూడా పార్టీ గాని క్యాడర్ గాని ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ఒక ప్రధానమైన అంశం ఏంటంటే 2 బాధ్యత గల రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఈ రోజు ఈ తీర్పుపై వారు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఇవన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. సుప్రీంకోర్టుపై విశ్వాసం లేని విధంగా ఒక 2 జాతీయ పార్టీలు వ్యాఖ్యం చేయటం అనేది నిజంగా బాధాకరం. కవితక్క 5.5 నెలల తర్వాత తన బిడ్డలు చూసేసరికి అందులో కోపం కూడా చెప్పడం వాస్తవమే. డెఫినెట్ గా ఆమెకున్న బాధ అర్థం చేసుకుంటూ అందడంగా తప్పక ఆమెకు సపోర్ట్ గా మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా టోటల్ సపోర్ట్ గా ఉంటాను. తెలంగాణలో బీఆర్ఎస్ ఏ విధంగా ఎటువంటి పాత్ర పోషించబోతుంది? కవిత ఈ రోజు సుప్రీంకోర్టు కూడా న్యాయమూర్తి గారు ఇచ్చిన స్టేట్మెంట్ అద్భుతంగా ఆమె నిర్దోషంగా భావించింది కాబట్టి, డెఫినెట్ నిర్దోషి కాబట్టి ఆ ధైర్యంగా ముందుకు పోతాం కాబట్టి తప్పక యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా కవితక్క వెంబడి మేము అందరం భావిస్తున్నాం. ఇదివరకులాగా కవితక్క మళ్ళీ రాజకీయాల్లో తన శైలిని చూపెడతారా? 100% అంత స్టేట్మెంట్ ఇచ్చారు, అంత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు కదా. ఆ కేసు ఫేక్ కేసు, తప్పు చేయకుండా కూడా జైల్లో పెట్టింది కాబట్టి డెఫినెట్ గా ఆ ధైర్యంతో ముందుకు వస్తుంది, ఇంకా అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తుంది.